ఇప్పుడు చూస్తున్న ఈ విగ్రహాలన్నీ ఎప్పుడో డ్యామేజ్ చేసేసారండి. రిమైనింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఏమున్నాయో అవి చూస్తున్నాము. ఇది ఎక్కడ అంటే ఓంకారేశ్వర్లో పరిక్రమణ చేసేటప్పుడు మనకు కనిపిస్తాయి ఇవి. పరిక్రమణ ఇక్కడ 7 కిలోమీటర్స్ చేయాల్సి ఉంటుంది. ఆ చేసేటప్పుడు కనిపించే టెంపుల్స్ అన్నీ ఇవన్నీ. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఓం షేప్లో ఉంటుంది పరిక్రమణ అంతా. శంకరాచార్యుల వారి స్టాచ్యూ అండి. దీని హైట్ అయితే మాత్రం 108 ఫీట్ ఉంటుంది. శివలింగంది 90 ఫీట్ ఉందండి. భద్రమారుతి ఆంజనేయ స్వామి టెంపుల్ ఔరంగాబాద్ దగ్గర ఒకటి ఉంది. ఇక్కడ మళ్ళీ పతలి ఆంజనేయ స్వామి అనమాట. ఈ 2 చోట్ల మాత్రమే ఇట్లా పడుకున్న ఆంజనేయ స్వామిని మనం చూడగలము. ఇప్పుడు చూస్తున్నది శివాలయము. ఎదురుగుండా నందిలు వారు ఉన్నారు. ఇటు నందీశ్వరుడికి ఆపోజిట్లోనే శివలింగం ఉంటుంది కదా, అది ఇక్కడ కనిపించే ఈ శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. మీకు అది ఆ శివలింగాన్ని ఇప్పుడు చూపిస్తాను. ఇదంతా నర్మదా నది దగ్గర ఉంటుంది. ఈవినింగ్ 6 o'clockకి నర్మదా రివర్కి హారతి జరుగుతుంది ఇక్కడ. అదొక ఐస్లాండ్ లాగా ఉంటుంది. బోటు షికారు టైం ఉన్నప్పుడు డే టైంలో మార్నింగ్, మేమైతే దర్శనానికి ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి డే టైంలో ఈ పరిక్రమణ అంతా చేసేసి బోటు షికారు అది కూడా ఒక రౌండ్ మొత్తం తిరిగేసాము. ఈవినింగ్ కరెక్ట్గా హారతికి వెళ్ళేటప్పటికి దర్శనానికి హారతికి 2 ఒకేసారి అయింది మాకు. ఇది చూసుకుంటూ అట్లా వెళ్ళిపోయాం. ఇప్పుడు కనిపిస్తున్న ఈ విగ్రహమే చాలా పెద్దగా ఉంది. ఆ టెంపుల్ అనమాట. ఆ శిల్పకళ అదంతా ఇక్కడ చూడొచ్చు మనం. దీన్ని కూడా విరగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ కొంతవరకు అయితే డ్యామేజ్ అయింది. మిగిలినవి కొన్ని ఉన్నాయి. ఇందాక చూపించిన పడుకున్న ఆంజనేయ స్వామి వారి టెంపుల్ పతలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. సో శంకరాచార్యుల స్టాచ్యూ ఏంటి అని అంటే మొత్తం ఈ నర్మదా నది రివర్ దగ్గర అయితే బ్యాక్ సైడ్కి ఇట్లా ఉంటుంది. డే టైంలో కానీ నైట్ టైం మనం ఎక్కడ తిరిగినా కానీ ఆయన మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది. సో మేము బోట్ షికార్ స్టార్ట్ చేసేసాము. ఇదిగో మా వాళ్ళందరూ ఎక్కేసి ఆ బోట్లో బాయ్ని చాలా సతాయించేశారు. ఎక్కిన ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, ఫోటోలు వీడియోలు. పాపం అబ్బాయి చెప్తూనే ఉన్నాడు, అటు కొంతమంది ఇటు కొంతమంది, కొంచెం బ్యాలెన్స్డ్గా కూర్చోండి. మా వాళ్ళు వింటేనా ఈ ఎక్స్పీరియన్స్ కావాలని. ఇదిగో మా నారిగాడు ఇప్పుడు అందరికీ హాయ్ చెప్తాడు. మీరు కూడా ఒక హాయ్ వేసేసేయండి వాడికి. ఇదిగో సరిపోలేదు ఫోటోలు, మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా వీడికి ఒక హాయ్ వేసేసేయండి. సో ఇదంతా తిరిగి ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాల్సి వస్తుందండి. వెనకాల కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, దాన్ని దాటి టెంపుల్కి వెళ్ళాలి. ఏదో చెప్పేస్తున్నాను నేను నందుల వారికి స్వామికి విన్నవించండి అని. ఓ సైడ్ మా అమ్మాయి అన్నీ చూసుకున్నాక నైట్ ఆ బ్రిడ్జ్ మీద ఇలా ఉంటుంది. ఈ పైనుంచే మేము హారతి చూసాం కిందకి. ఈ విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది, చాలా పెద్దది ఉంది, పక్కనే ఉంది స్టాచ్యూ. ఎక్కడి నుంచి చూసినా కూడా ఇది కనపడుతూనే ఉంటుంది మనకి. చందమామ లాస్ట్లో ఇదొక క్లిప్.